హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ మాయాజాలం జరుగుతూ ఉంది. తంబునేలు చూశారు కదా, గుర్రాలను దౌడు తీయించడం కోసమే ఈ మాయాజాలం అని చెప్పేసి. దౌడు అంటే పరిగెత్తించడం, వీళ్ళని పరిగెత్తించడం కోసమే ఇది చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఏంటి అనేది పక్కాగా ఉంటుంది. కాకపోతే ఎంతమంది వస్తున్నారు, బిగ్ బాస్ నుండి 12 మంది వస్తున్నారు అని అన్నాడు. మరి 12 మంది వస్తే ఆల్రెడీ ఈరోజు ఒక టాస్క్ గెలిచి సీత ఒకరిని తీసేసింది. మరి 12 మందితో మాట్లాడితే ముందే మాట్లాడుకుంటారు కదా, లేదంటే మాట్లాడినా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ 12 మంది నుంచి ఒకరి బొంగ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎంతమంది పోతారో తెలియదు. సో కాబట్టి ఎంతమందిని తేవాలనే క్లారిటీ ఉండదు. ఎందుకంటే సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ వీళ్ళు టాస్క్లు ఆడగానే టక్కుమని పోయి 1-2 రోజుల ముందు పోయి వాళ్ళతో మాట్లాడి తీసుకొని రావడం జరుగుతుందా? ముందు మాట్లాడి వాళ్ళతో ఎన్నో చేస్తేనే రావడం కష్టం అయిపోతున్నాయి. ఈ రోజుల్లో 12 మందిలోంచి మైనస్ అయితే 11 మందిని అయితే తేరు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ఓన్లీ వీళ్ళని బాగా ఆడించడం కోసమే ఈ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఎంతమందిని తేవాలనేది ముందే ఫిక్స్ అయ్యి ఉంటారు. వాళ్ళని అప్రోచింగ్ అయితే జరుగుతూ ఉంది. కాకపోతే 6గురిని కాకుండా కపుల్ వైజ్గా చేస్తే, ఎందుకంటే ఫస్ట్ కూడా పెయిర్స్ తెచ్చారు కాబట్టి 6 అంటే 3 పెయిర్స్ అవుతారు. అలా కాకుండా ఒక 4 పేర్లు అయితే 8 మంది, 5 పేర్లు అయితే ఒక 10 మంది. ఎందుకంటే 12 మంది ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఒక 8 మంది అంటే 4 పెయిర్స్ని తెస్తారేమో అని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు? నిజంగా బిగ్ బాస్ ఓన్లీ వాళ్ళని ఆడించడం కోసం ఈ ట్విస్ట్ పెట్టారు, లేదంటే వాళ్ళు ఆడతా పోతా ఉంటే అందరు తగ్గిపోయారు అనుకోండి, సరే 0కి వచ్చింది, ఎవరిని తేయకుండా ఉంటాడా కదా. సో ఈ లాజిక్ కాబట్టి ఎనీవే మనకైతే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాను. 6 మెంబర్స్ మనం ఫస్ట్ అనుకున్నట్టు అయితే 3 పేర్స్, లేదు అంటే 8 మెంబర్స్ అనుకుంటే 4 పేర్స్, 10 అనుకుంటే 5 పేర్స్. ఎంతమంది వస్తే బాగుంటుంది ఆట చూడడానికి అనేది కామెంట్ చేయండి.